వాక్యము యోం దెబిరీం. ఈ దినము అనగా 23వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. సైనికులు సైతం బాప్తిస్మమిచ్చు యోహాను ప్రసంగించిన తర్వాత, బోధ చేసిన తర్వాత మేమేమి చెయ్యాలయ్యా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మేమేమి చెయ్యాలయ్యా అని అడిగేవారట. ఇప్పుడు ఒక వాక్యము విన్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. ఒక వాక్యము విన్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. అదేంటంటే ఆ వాక్యము ద్వారా హృదయాలు గద్దించబడి, హృదయాలు ప్రేరేపించబడి, హృదయాలు మార్పు చెంది ఆ మార్పును బట్టి ప్రభువా మేము ఎలా బ్రతకాలి, ఇంకెప్పుడు ఈ యొక్క తప్పులు చేయకూడదంటే మేము ఎలా జీవించాలి అని అడగాలి. అటువంటి పరిస్థితి రావాలి, అటువంటి జీవితాలు రావాలి. విన్నా వాక్యాలు విన్నట్టు వెళ్ళిపోయి తర్వాత నీ బ్రతికే మళ్ళా ఇంకో ప్రసంగం వినేసి మళ్ళీ బ్రతికే మళ్ళీ ఇంకో ప్రసంగం వినేసి చీకటి పనులు చీకటియే, రహస్య పనులు రహస్యమే, అంధకార సంబంధం అందలి ఆ క్రియలు అంధకారంలోనే ఉంటే ఇంకా వాక్యం ఎందుకు వినడం? టైం వేస్ట్, సమయం వృధా కూడా. నిజంగా ఏదన్నా ఒకటి విన్నాము అంటే దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. మనం తిన్న ఆహారమే మన శరీరంలోకి వెళ్ళి పనిచేస్తుంది కదా. విన్న వాక్యము ఆత్మలోకి వెళ్ళి ఎందుకు పని చేయటం లేదంటే వాక్యం వినటం లేదని అర్థం. వారు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరని బైబిల్ గ్రంథంలో ఉంది. అటువంటి వారముగా మనం ఉండకూడదు. వాక్యంను వినాలి, విన్న వాక్యాన్ని గ్రహించాలి, గ్రహించిన వాక్యాన్ని అనుసరణలోనికి తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.